కూరల్లో కాస్త కారం తగ్గితే ఆ ముద్ద గొంతు దిగదు. భారతీయ వంటకాల్లో మిరపకాయకు ఉన్న స్థానం అలాంటిది. కానీ మన ఇళ్లల్లో వాడే ఈ మిరపకాయ ఇప్పుడు విదేశీయులకు కూడా పిచ్చెక్కిస్తోంది. పచ్చి మిరపకాయ నుంచి ఎండుమిర్చి, కారం పొడి, స్పైసీ సాస్ల వరకు గ్లోబల్ మార్కెట్ను మన దేశపు మిరపకాయలు ఏలేస్తున్నాయి. చైనా, పాకిస్తాన్, థాయిలాండ్ లాంటి దేశాలు ఎంత పోటీ పడుతున్నా ఇండియన్ మిర్చి ఘాటు ముందు అవన్నీ తేలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిర్చి వినియోగం విపరీతంగా పెరుగుతుండటంతో భారత ఎగుమతులు ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా, యూరప్ దేశాల నుంచి వచ్చే టన్నుల ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. ప్రపంచ పటంలో మిర్చి ఉత్పత్తి అనగానే అందరి చూపు భారత్ వైపే ఎందుకు ఉంటుంది? చైనా, బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకెందుకు సాటి రావు? మన తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మిర్చి సాగు ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటలైన సుగంధ ద్రవ్యాల ఎగుమతుల్లో భారతదేశానిది ఎప్పుడూ పైచేయే. అందులోనూ మిరప పంట దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతుల ఆదాయానికి ఒక పెద్ద వెన్నెముక లాంటిది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇండియన్ మిర్చికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. మన దేశంలో ఏడాది పొడవునా పండే వివిధ రకాల మిరప వంగడాలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ను శాసిస్తున్నాయి. పచ్చిమిర్చిని నేరుగా ఎగుమతి చేయడంతో పాటు వాటిని ప్రాసెస్ చేసి పొడుల రూపంలో, సాస్ల రూపంలో ఎగుమతి చేస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని భారీగా ఆర్జిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మిరప ఉత్పత్తిలో భారతదేశం తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. భారత కేవలం ప్రపంచంలోని అతిపెద్ద మిర్చి ఉత్పత్తిదారు మాత్రమే కాదు, అతిపెద్ద వినియోగదారు, ఎగుమతిదారు కూడా. ఇండియా తరువాత బంగ్లాదేశ్, థాయిలాండ్, చైనా, ఇథియోపియా, మయన్మార్, పాకిస్తాన్ లాంటి దేశాలు మిర్చి పండిస్తున్నప్పటికీ నాణ్యత, ఘాటు విషయంలో ఇండియన్ మిర్చితో అవి ఏమాత్రం పోటీ పడలేకపోతున్నాయి. వందల ఏళ్లుగా సుగంధ ద్రవ్యాల వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న అనుబంధం భారతదేశాన్ని ఈ రంగానికి రారాజును చేసింది. భారత్ ఇంత పెద్ద ఎత్తున మిర్చిని పండించడానికి ప్రధాన కారణం ఇక్కడి వాతావరణం. మిరప పండించే రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందు వరుసలో ఉన్నాయి. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత దిగుబడిని సాధిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, ఖమ్మం, వరంగల్ మిర్చి మార్కెట్లు ఆసియాలోని అతిపెద్దవి. మిరప సాగుకు వెచ్చని ఉష్ణోగ్రతలు, మోస్తారు వర్షపాతం, ముఖ్యంగా సారవంతమైన ఎర్ర నేలలు చాలా అవసరం. ఇవి మన రాష్ట్రాలలో విస్తృతంగా ఉన్నాయి. ఈ ఉష్ణమండల వాతావరణ పరిస్థితులు, తగినంత సూర్యరశ్మి వల్లే మన మిరపకాయలకు అంత మంచి రంగు, గ్లోబల్ బ్రాండ్స్ కోరుకునే పర్ఫెక్ట్ ఘాటు వస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా అంతటా అనేక దేశాలకు భారత్ తన మిరప ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కేవలం ముడిసరుకుగానే కాకుండా కారం పొడులు, ఫ్లేక్స్, పేస్ట్లు, ఫాస్ట్ ఫుడ్లో వాడే స్పైసీ సాస్ల రూపంలో ప్రాసెస్ చేసి మరీ అమ్ముతున్నాం. ప్రభుత్వ మద్దతు, సరైన నీటిపారుదల సదుపాయాలు, కొత్త రకం హైబ్రిడ్ విత్తనాల వల్ల దిగుబడి పెరిగి రైతుల ఆదాయంతో పాటు దేశ ఎగుమతుల ఆదాయం కూడా లక్షల టన్నుల స్థాయికి చేరుకుంది. మనం ప్రతిరోజు వంటల్లో సర్వసాధారణంగా వాడే మిరపకాయ వెనుక ఇంత పెద్ద గ్లోబల్ ఎకనామీ దాకుంది. ఎండనక వాననక కష్టపడి పనిచేస్తున్న మన రైతుల చెమట చుక్కల వల్లే ఈరోజు ప్రపంచ దేశాలు మన మిర్చి కోసం క్యూ కడుతున్నాయి. భవిష్యత్తులో మన ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత డెవలప్ చేస్తే మిరప సాగు చేసే ప్రతి రైతు నిజమైన వ్యాపారవేత్తగా మారడం ఖాయం.